కిచెన్లో పూజ గది ఉండొచ్చా ఉండకూడదా, కొలత ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, ఏ దిక్కుకు ఉండాలి, అసలు దీని సంగతి ఏంటి అనేది పూర్తి సమాచారమే ఈ వీడియో. ధనవంతులు, స్థలం విశాలంగా ఉన్న వాళ్ళు పూజ గది సపరేట్గా పెట్టుకోవచ్చు. దిగువ మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళకి ఉన్న స్థలంలోనే అన్నీ సర్దుబాటు చేసుకోవాలి. కాబట్టి కిచెను, పూజ రూమ్ రెండు పక్కపక్కనే ఉన్నా కలిసి లేదా విడిగా ఎలా అయినా ఉండొచ్చు. దేవుడికి ప్రత్యేకమైన స్థానం అంటూ ఏమీ అవసరం లేదు. అక్కడ ఇక్కడ ఎక్కడా కాదు. దేవుడి స్థానం మీ మనసే అని అనుకుంటే మనసులోనే ఉంటాడు, అనుకోకపోతే గోడకు తగిలించిన ఫోటోలోనే ఉంటాడు. కిచెన్లో పూజ గదిని వేరు చేయడానికి ఏదో చిన్న గోడ లేదా సెల్ఫ్ లాంటిది పెట్టింటాం. కానీ కిచెన్కి పూజ రూమ్కి కట్టే గోడ మాత్రం ఒక్కటే. ఈ రెండింటి మధ్యలో ఏదో ఒక చిన్న అడ్డుని ఏర్పాటు చేసినంత మాత్రమే పూజ రూమ్ వేరు కాదు కదా. కిచెన్ అయినా, పూజ అయినా, బెడ్రూమ్, బాత్రూమ్, హాల్ ఇవన్నీ ఇంట్లో భాగమే కదా. మరి అలాంటప్పుడు కిచెన్కి, పూజ రూమ్కి గ్యాప్ ఉంటే లాభం, కానీ గ్యాప్ లేనంత మాత్రాన నష్టం, దోషం అంటూ ఏమీ ఉండదు. పూజ రూమ్కి, కిచెన్కి గ్యాప్ ఎందుకంటే మనం నాన్ వెజ్ తినే వాళ్ళైతే అది పూజ రూమ్కి, కిచెన్ టచ్ అయి ఉంటే మనం మాంసం వల్ల దేవుడిని అపవిత్రమో లేదా అపచారం చేయకూడదని గ్యాప్ ఉండాలి అంటాం. సరే, అదే నిజమైతే ఏ చికెనో మటన్ షాపుల్లో పూజ రూమ్ ఎక్కడ సౌకర్యం ఉందో అక్కడ ఫోటో పెట్టుకొని పూజ చేయడం, ప్రార్థన, నమాజ్ చేయడమో చేస్తాం. రోజు చికెన్, మటన్ షాపులలో వ్యాపారానికి సహకరించిన ఆ దేవుడి ఫోటోలు ఎప్పుడో ఒకసారి మనం మాంసం వండుకొని తింటే సహకరించడానికి ఆయనకి ఏమి ఇబ్బంది లేదు. మనమైతే చికెన్ తింటే దేవుడి దగ్గరికే వెళ్ళాం. అదే అయ్యప్ప స్వామి మాల, శివుడి మాల ధరించిన వాళ్ళు రోజు గుళ్ళో స్నానం చేసి వచ్చి మరీ దేవుడికి దండం పెట్టుకొని వచ్చి చికెన్ షాప్లో దేవుడి ఫోటో పక్కన లేదా దేవుడి ఫోటో కింద మాంసం కొడుతూ వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళకి సహకరించే దేవుడు ఇంట్లో పూజ చేసే వాళ్ళకి సహకరించడా? మాల ధరించి మాంసం వ్యాపారం చేసే వాళ్లకు లేని అపచారం, రాని దోషం, రాని అనారోగ్యం మనకొస్తుందా? మాల ధరించిన వాళ్ళు చేస్తే మామూలే, ఎవరి వృత్తి వాళ్ళది అంటాం. ఆకలి ఆహారానికి సంబంధించిన విషయం. భక్తి మెదడు ఆలోచనలను నియంత్రించడం కోసమే. ప్రతి మతం వాళ్ళు సంవత్సరంలో ఏదో ఓ రోజు వాళ్ళ పూర్వీకులను, పెద్దవాళ్లను ఫోటోలు పెట్టి పితృదేవతలు అని దేవుడికి వెలిగించే అగరబత్తీలే వెలిగించి దేవుడి ఫోటోలతో సమానంగా పూజ చేస్తాం. ఎందుకంటే మనల్ని ఈ భూమి మీదకి తెచ్చింది వాళ్ళే కాబట్టి. అన్నిటికంటే ముఖ్యంగా దేహమే దేవాలయం, మన మనసే పెద్ద దేవుడు. పూజ రూమ్ కిచెన్తో కలిసి ఉండాలా లేదా విడిగా ఉండాలా, ఇదే కొలత అని, ఇదే దిక్కు అని, ఇలాగే ఉండాలని శాస్త్రీయ ఆధారాలు ఏం లేవు. కేవలం అన్నీ కల్పితాలే. ఎలా ఉన్నా ఏం కాదు. మన ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం వల్లే ఇంకొకరి ఆలోచనలపై ఆధారపడుతున్నాం. సార్, ఇలా మాట్లాడుతున్నందుకు అందరూ నన్ను క్షమించండి. అడవిలో తిరిగే ఏ క్రూర జంతువులైనా, ఊర్లో ఉండే ఏ పెంపుడు జంతువులకు దేవుడి మీద భక్తి, భయం రెండూ లేవు. ఏంటి నువ్వు మనుషుల్ని జంతువులతో పోలుస్తావా అని కోపం రావచ్చు. సార్, ఈ రోజుల్లో కూడా వర్షాలు రాకపోతే రావాలని వసుదేవుడైన గాడిదలను పూజ చేస్తూ ఊరంతా ఊరేగింపుగా చేయడం లేదా? ఈ రోజుల్లో కూడా దారిలో కనిపించిన ఏ గోమాతకైనా మొక్కకుండా వెళ్ళామా? ఈ భూమి మీద ఏ జంతువైనా పుట్టినప్పటి నుంచి వయసు అయిపోయి చచ్చేంత వరకు ఇక్కడే బతుకుతున్నాయి. దానికి దేవుడి ఆశీర్వాదం లభించలేదా? అలాగని మనం మొక్కడం వల్ల దేవుడి ఆశీర్వాదం ఎక్కువ ఏమైనా లభించిందా? అక్కడ ఇక్కడ ఎక్కడా కాదు. దేవుడి స్థానం మనిషి మనసు, అందరి అంతరాత్మలోనూ అంతర్భాగమైనాడు. ఏ దేవుడు ఏ మనిషినైనా నాకు గుడి కట్టండి, పూజ రూమ్ కట్టండి అని, ఇలా రంగులేయండి, లేదా కాస్ట్లీ గ్రానైట్ లేదా నానో టైల్స్ లేదా కాస్ట్లీ వుడ్ వర్క్ చేయమని ఎవరినైనా అడిగారా? ఏ మనిషి అయినా ఏ దేవుడికైనా విన్నపాలు మాత్రమే చేయగలరు. చేసినంత మాత్రాన ఏ దేవుడైనా ఏ మనిషికైనా ఆదేశాలు ఇవ్వగలరా? మనకు కోరికలు, కలలు ఉన్నాయి కాబట్టి వాటిని నెరవేర్చుకోవడానికి దేవుడికి ఓ స్థానం కేటాయించి ఓ చోట ప్రశాంతంగా ఫోటో పెట్టి ఆయన ఏదీ అడగకుండా
ఆయనకు ఫలానా కావాలేమో అని మనం ఊహించుకొని ప్రతిదీ తిండి పెట్టి మరీ మనం దేవుడిని అడుక్కుంటున్నాం. మనం దేవుడికి పెట్టిన ఏ నైవేద్యమైనా ఫలహారమైనా తీసుకున్నాడా లేదు, రెండో రోజు లేదా మూడో రోజు అది చెడిపోయి పడేస్తున్నాం. అలాంటిది మనం వండుకొని తినే మాంసాన్ని ఎప్పుడు ఏ దేవుడు తప్పు పట్టడు. అది కేవలం మన భ్రమే. దేవుడి కోసం మనం ఎంత ఖరీదైన విలువైన ఎక్కువ ఖర్చు చేసి దేవుడి కోసం ఏదైనా తయారు చేయొచ్చేమో కానీ దేవుడి రూపాన్ని మార్చలేము. మనం ఎంత ఎక్కువ ఖర్చు చేసి కట్టినా పూజ గదిని మనం చూడం. ఫోటో చుట్టూ ఉన్న అలంకారాన్ని అసలే చూడం. దానికే మొక్కం. అందులో ఉన్న దేవుడికే మొక్కుతాం. ఈ ప్రపంచంలో మంచి మనుషులు, చెడ్డ మనుషులు అని 2 వర్గాలుగా విభజించాం. దీంట్లో ఏ వర్గానికైనా గాలి, వెలుతురు సమానంగా అందుతుందా లేదా? మంచోళ్లకు ఎక్కువ, చెడ్డోళ్లకు తక్కువ ఏమైనా ఇస్తున్నారా లేదా? అలాగే మీరు దేవుడికి గుడి కట్టినా కట్టకపోయినా, పూజ చేసినా చేయకపోయినా, కిచెను, పూజ రూమ్ 2 కలిపి కట్టినా విడదీసి కట్టినా, అల్లా, యేసు, రాముడు ఎవ్వరైనా అందరికీ సమానమైన ఆశీర్వాదమే ఇస్తారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు పూజ చేయడం, గుడికి వెళ్ళడం మానేయమని చెప్పట్లేదు. మీరు ఇంట్లో కట్టే మీ గుడికి కొలత ఏదైనా, ఎలా ఉన్నా, దిక్కు ఏదైనా ఏ ఇబ్బంది లేదు. అలా ఉంటే అనారోగ్యం, ఇలా ఉంటే ఆరోగ్యం అని ఎవరైనా మీకు చెప్తే ఆ మాటను నమ్మి మోసపోకండి. ఆ మాటను మీ ఆలోచనను క్రాస్ ఎగ్జామిన్ చేయండి, మీకే తెలుస్తుంది. ఆరోగ్యం అనేది ఏ వైద్యుడు ఇచ్చేది కాదు. ఒకవేళ వైద్యుడే ఇస్తే డాక్టర్ అనే వాళ్ళకు ఎవ్వరికి ఏ రోగం రాకూడదు. ఆయుష్ అనేది కూడా ఏ దేవుడు ఇచ్చేది కాదు. ఒకవేళ దేవుడే ఇస్తే ప్రతిరోజు పద్ధతి ప్రకారం ఆహారం, వ్యాయామం, నిద్ర ఇవన్నీ ఇంత పకడ్బందీగా మనం చేయాల్సిన పనే లేదు. అంతిమంగా నేను అందరికీ చెప్పేది ఏమంటే సార్, మీకు ఉన్న స్థలంలో తక్కువ ఎక్కువ ఎలా అనేది పక్కన పెట్టండి. మీకు ఏది సౌకర్యం, ఎంత బడ్జెట్ పెట్టగలరో దానికి తగ్గట్టే చేసుకోండి. ఎక్కువ ఖర్చు చేసినంత మాత్రాన మీకు ఎక్కువ ఆశీర్వాదం రాదు. ఏమీ చేయకపోయినంత మాత్రాన దేవుడి ఆశీర్వాదం లభించకుండా పోదు.